99,000 అండి ఫిక్స్డ్ ప్రైస్. అలాగే 178లో BS6 ఉంది, 23 మోడల్, 22 మోడల్, 22 మోడల్, 23 మోడల్. అలాగే మీకు డ్యూక్ బండి కావాలంటుంది, MT-15 బండి కావాలంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AR వెహికల్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మనతోనైతే మోక్షిత్ మోటార్స్ ఓనర్ గారు రమేష్ అన్న గారు ఉన్నారు మనతోని. అన్న అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మీకు ప్లస్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా తరపు నుంచి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. 99కే 2015 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, అది కూడా ఈ కలర్ లో చాలా డిమాండ్ ఉన్న వెహికల్. 90 బయట మార్కెట్ లో 110 నుంచి 115,000, 1,15,000 వరకు నడుస్తుంది. మీరు 99,000కి ఎందుకు ఇస్తున్నారు? ఏమైనా రిపేర్ ఉందా? ఏం లేదు సార్, వెహికల్ అంతా సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే, నెంబర్ 1 కండిషన్ లో ఉంది. జెన్యున్ రేటింగ్ సార్ 34,000 సంథింగ్ చేంజ్ తిరిగింది. ఓకే, 34,000 మాత్రమే. 34,000 సంథింగ్ ఒకసారి చూడొచ్చు మీరు. 32,600 జెన్యున్ రీడింగ్ ఉంది. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఓకే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో చాలా నీట్ గా వాడారు బండిని. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, దట్టు అది. మన షాప్ గురించి, మన ఆ దసరా ఆఫర్ల గురించి మనం ఎప్పటికీ ఎలా చేస్తామని ఒకసారి చెప్పండి అన్న. మన షోరూంలో ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దసరా లేదంటే దీపావళి లేదంటే సంక్రాంతి ఇట్లాంటి ఆఫర్స్ కాకుండా మన షోరూంలో మాక్సిమం 365 డేస్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. ఎందుకు అని అంటే బయట మార్కెట్ కంటే కూడా మనం 5,000 నుంచి 20,000 మధ్యలో మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట షోరూమ్స్ కంటే కూడా చాలా తక్కువ ధరకే మనం ఇస్తాము. అది మాత్రం నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే లైవ్ లో చూపిస్తున్నారు మీరు. ఈ బండే నేను చాలా ప్లేస్లలో 1,15,000, 1,10,000 అని చెప్పాను. 99,000కి 99,000కి ఇస్తాము. ప్లస్ దాంట్లో 99,000తో కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి దానికి. ఒకసారి చెప్పండి. సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్, బండికి ఆల్రెడీ సర్వీసింగ్, జనరల్ సర్వీస్ తో పాటు బండిలో ఉన్న రిపేర్స్ అయితే అన్ని చేసి రెడీగా ఉంది. ఇది డైరెక్ట్ పూజకి వేసుకెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు అన్న కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ అయినా కొత్తదైనా బండి కొనుక్కున్నప్పుడు అది మనకి కొత్తదే, సెకండ్ హ్యాండ్ లో కొన్నా కూడా. సో దాన్ని మనం మళ్ళీ మెకానిక్ తీసుకెళ్ళిపోయి అక్కడ 2 రోజులు పెట్టి అక్కడ 2,000, 3,000 ఖర్చు పెట్టడం ఎందుకు? అంతా చేసేసి డైరెక్ట్ మీరు పూజ చేయించుకొని వాడుకోవడమే. మీరు సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఎవరైనా పాతదైనా కొత్తదైనా బండి కొనుక్కుంటే వాళ్ళకి కొత్తది కింద వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మొట్టమొదటిగా మన క్లాసిక్ 350 ఏదైతే ఉందో BS3 వెహికల్ సార్, అది 2015 మోడల్. బయట మార్కెట్లో 1,15,000 ఉంటే మన షోరూంలో మాత్రం 99,000కే. ప్లస్ అదేను మన AR మోటార్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా తరపు నుంచి, మోక్షిత్ మోటార్స్ తరపు నుంచి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన షోరూంలో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాం వాటి డీటెయిల్స్ ఏంటో నేను చిన్నగా వివరిస్తానండి. మన షోరూంలో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. నాన్ యాక్సిడెంట్లో వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్కి సర్వీసింగ్తో పాటు బండిలో ఏ కంప్లైంట్ ఉన్నా సరే కంప్లీట్గా రెక్టిఫై చేసిన తర్వాత మాత్రమే కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. క్యాష్లో కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ మూడింటి ద్వారా కస్టమర్ ఎలా పర్చేస్ చేసినా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 99,000 నేను క్యాష్ తీసుకొచ్చినా, గూగుల్ పే చేసినా, నా కార్డ్ ఇచ్చినా కూడా మీరు దీన్ని రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తామండి. సో ఇదే కాదు, ఏదైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో క్యాష్ పెట్టి కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ మూడింటి ద్వారా ఎలా కొన్నా సరే నేమ్ ట్రాన్స్ఫర్ ప్రతి బండికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేసిస్తాం. జనరల్ గా అన్న బయట ఎట్లా అంటే 3,000 నుంచి 3,500 నడుస్తుంది అన్న. అవునండి. అది మీరు తీసేస్తున్నారు. అసలు కస్టమర్ పే చేయాల్సిన నెసిటీ లేదండి మనకేమి. ఓకే, సూపర్ అన్న, సూపర్. అలాగే నెక్స్ట్ వెహికల్ ప్లస్ మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎంత డౌన్ పేమెంట్ కడితే 1 lakh బిలోలో కొనే వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి కస్టమర్ సిబిల్ స్కోర్ 700+ ఉండి చెక్ బౌన్సెస్ లాంటివి ఏమైనా లేకుండా ఉంటే కనుక 15,000 నుంచి 30,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. 1 lakh అబోలో పర్చేస్ చేసే వెహికల్ కి 30,000 నుంచి 60,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. అయితే ఈ వెహికల్ కి ఫైనాన్స్ రాదండి. 2019 మోడల్ పైన వెహికల్స్ మాత్రమే ఫైనాన్స్ వస్తుంది. అవునండి. ఈ వెహికల్ కావాలనుకుంటే ఓన్లీ క్యాష్ కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రం పర్చేస్ చేయాలి. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ లో క్లాసిక్ 350 2022 మోడల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్ లో 1,90,000+ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్ లో ఈ వెహికల్ వచ్చేటప్పటికి చాలా తక్కువ ధరకే 1,78,000కే మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మెటియోర్ 350 2022 మోడల్ 25,000 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది. కేవలం 1,82,000కే, 1,82,000కే 2022 మెటియోర్ 350 మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ లో హంటర్ 350 2023 మోడల్ మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది. కేవలం 1,45,000కే, 1,45,000కే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 23 మోడల్ మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యమహా RZR 2024 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2025 ఫిబ్రవరి కస్టమర్ డెలివరీ, ఓన్లీ 3,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన మన దగ్గర స్టాక్ లో అందుబాటులో ఉంది. కేవలం 85,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హోండాలో యాక్టివా డీలక్స్ వర్షన్ 2023 మోడల్ మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది. కేవలం 72,000కే. అలాగే 2024 మోడల్ హోండా డియో మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది. కేవలం 78,000కే, 78,000కే 2024 హోండా డియో మోక్షిత్ మోటార్స్ స్టాక్ లో అందుబాటులో ఉంది.
నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ NS 160 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చినప్పటికి బయట మార్కెట్లో 1,50,000 ప్లస్ ఉంటే మన దగ్గర మాత్రం 2024 మోడల్ని 1,32,000కే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లోనే పల్సర్ NS 200 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 1,35,000కే. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లోనే పల్సర్ NS 400 కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ అండి, కేవలం 2,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 2 lakh ప్లస్ ఉంటుంది, కానీ మన మోక్షిత్ మోడల్స్లో మాత్రం ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకొచ్చాం, కేవలం 1,85,000కే. 1,85,000కే 2024 NS 400 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి KTM డ్యూక్ 200 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన షోరూంలో స్టాక్లో అందుబాటులో ఉంది. ఎక్కడా దొరకని ఎవరూ ఇవ్వలేని ప్రైస్కే, కేవలం 1,49,000కే. మీరు ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు, వితౌట్ ఎనీ డౌట్ మనం ఇచ్చే ప్రైజ్ని ఎవరూ కూడా ఇవ్వలేని పరిస్థితిలో, హైదరాబాద్ సిటీలో ఏ షోరూంలో కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వెహికల్ని 2024 మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూక్ 200ని మనం 1,49,000కే మన సబ్స్క్రైబర్స్ కోసం, మన మోక్షిత్ మోడల్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ ఒకటే కాదండి, ప్రతి వెహికల్ ప్రైస్ కూడా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యమహా MT-15 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 1,28,000కే. 1,28,000కే యమహా MT-15 23 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 2022 మోడల్ 1,18,000కే. 1,18,000కే 2022 యమహా MT-15 మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి BS4లో TVS అపాచీ 160 4V మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. BS4 వెహికల్ సార్, ఇది నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 75,000 ప్లస్ ఉంటే మన మోక్షిత్ మోడల్స్లో మాత్రం ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము, కేవలం 65,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హీరోలో ఎక్స్ట్రీమ్ 125cc 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది, కేవలం 85,000కే. నెక్స్ట్ వచ్చేసరికి TVS రైడర్ 2024 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 78,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హీరో గ్లామర్ ఎక్స్టెక్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది, 2023 మోడల్, కేవలం 58,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హీరోలో స్ప్లెండర్ ప్లస్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది, కేవలం 68,000కే. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ 150 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 82,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 58,000కే, 58,000కే బజాజ్లో పల్సర్ 125cc మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బజాజ్లోనే పల్సర్ 125 2024 మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది, 82,000కే. నెక్స్ట్ వచ్చేసరికి TVS జూపిటర్లో 110cc 125cc ఆల్ వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. 110cc ZX వచ్చినప్పటికి 2023 మోడల్ అండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చినప్పటికి బయట మార్కెట్లో 78,000 ప్లస్ ఉంటుంది, కానీ మన మోక్షిత్ మోడల్స్లో ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకోవడం జరిగింది, కేవలం 69,000కే. అలాగే 67,000కే 2023 వైట్ కలర్లో జూపిటర్ 125cc మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే డిస్క్ వేరియంట్ జూపిటర్ 125cc 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ 72,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి PS బ్లూలో 2022 హోండా యాక్టివా 6G మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 65,000కే. నెక్స్ట్ వచ్చేసరికి సుజుకి బర్గ్మన్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 90,000 ప్లస్ ఉంటే మన మోక్షిత్ మోడల్స్లో మాత్రం కేవలం 79,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి BS4లో హోండా యాక్టివా 5G డీలక్స్ వర్షన్ 2018 మోడల్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 58,000 ప్లస్ ఉంటే మన షోరూంలో మాత్రం కేవలం 52,000కే అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హోండాలో యాక్టివా 5G డీలక్స్ వర్షన్ 2019 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది, కేవలం 56,000కే. నెక్స్ట్ వచ్చేసరికి 2018లోనే గ్రే కలర్ అనదర్ వెహికల్ 52,000కే మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. మీరు గమనించినట్లయితే బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ ధరకే మనం ఇస్తున్నాం, కాబట్టి మనం చెప్పే ప్రతి వెహికల్ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అండి. దయ ఉంచి బార్గెనింగ్ చేయకుండా మీకు నచ్చిన వెహికల్ని వచ్చి పర్చేస్ చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ధన్యవాదాలు.